శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. మేషరాశి మిత్రులారా, ఈ వారం 10 మే 2026 నుండి 16 మే 2026 వరకు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన కుజగ్రహం అంటే అంగారకుడు సోమవారం నాడు మీనం రాశి నుండి బయటకు వచ్చి మీ స్వంత మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది స్వక్షేత్ర ప్రవేశం అంటే గ్రహం తన సొంత ఇంటికి తిరిగి రావడం. దీనివల్ల మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం, శారీరక శక్తి బాగా పెరుగుతాయి. గత కొన్ని వారాలుగా కుజుడు శనితో కలిసి మీనంలో ఉండటం వల్ల మీరు అనుభవించిన ఆలస్యాలు, అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. కెరీర్ విషయంలో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అయితే ఒక జాగ్రత్త: కోపం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుజుని శక్తిని సరిగ్గా వాడుకోండి. ఈ వారంలో బుధవారం అపర ఏకాదశి వస్తోంది. శనివారం నాడు శని జయంతి మరియు అమావాస్య కలిసి వస్తున్నాయి. ఇది చాలా అరుదైన సమ్మేళనం. ఈరోజు శని దేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీ లక్కీ నంబర్ 9, లక్కీ కలర్ ఎరుపు. మరియు ఈ వారంలో మంగళవారం మీకు అత్యంత అనుకూలమైన రోజు. కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్తమమైన సమయం. మీ మొదటి భావం అంటే వ్యక్తిత్వ స్థానం చాలా బలంగా ఉంది. 11వ భావం అంటే లాభస్థానంలో రాహువు ఉండటం వల్ల ఆర్థికాలు రావచ్చు. అయితే 12వ భావం అంటే వ్యయస్థానంలో శని ఉన్నాడు కాబట్టి అనవసర ఖర్చులు నియంత్రించండి. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఓం అంగారకాయ నమ అని 11 సార్లు చెప్పండి. పగడం ధరించడం మంచిది. శుభం కలుగుగాక.